దీని గురించి మనతో మాట్లాడటానికి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నేత కొడంగల్ రవి ఉన్నారు మనతో. కొడంగల్ రవి నమస్తే అండి. కొడంగల్ రవి గారు, మీరు చెప్పండి, అంటే దాదాపుగా పుష్కర కాలం అయింది తెలంగాణ ఏర్పడి. మనం ప్రధానంగా కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాలు. సరే, నీళ్ల గురించి మన చేతిలో లేదు, ప్రభుత్వాలు, పక్క రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు చాలా పెద్ద కథ ఉంటుంది దాంట్లో. నిధుల గురించి కూడా అంతే. కానీ నియామకాలు రాష్ట్ర వ్యాప్తంగా మనం భర్తీ చేయగలిగే అవకాశం ఉండి కూడా గత ప్రభుత్వంలో డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనో, డబ్బులు లేకనో రిటైర్మెంట్ ఏజ్ పెంచుకుంటూ వెళ్ళారు. సో ఈ సంవత్సరం ఈ ఇల్లు వచ్చిన తర్వాత కూడా దాన్ని సడలించిన లేదు. కొంత వార్తలు వినిపిస్తున్నాయి, వీళ్ళు కూడా దాన్ని పెంచుతామని చెప్పి. ఆయన 62 చేసినట్టు నేను 64 ఏదో చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టు అనిపించింది. తర్వాత ఈరోజు మీరు చూసే ఉంటారు, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐల దగ్గర నుంచి అందరికీ ఏజ్ తగ్గిస్తున్నాడు ఈయన. రిలాక్సేషన్ అడుగుతున్నారు స్టూడెంట్స్, పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఇంతవరకు, నాకు తెలిసి సరైన జాబ్ క్యాలెండర్ లేదు. టీజీపీఎస్ అనేది సరైన నోటిఫికేషన్ లేదు, డిఎస్సి నియామకాలు లేవు. ఏమి అంటే ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వడం వీళ్ళకి చేత అవ్వట్లేదా? ఖాళీలు లేవా? ఎందుకు మరి ఖాళీలు లేనప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది వీళ్ళే. ఏం జరుగుతుంది తెలంగాణలో నిరుద్యోగులపైన ప్రధానంగా? ముందుగా మా వాయిస్, మా నిరుద్యోగుల 30 లక్షల మంది వాయిస్ ఉంది, కానీ అది మా చిన్న వాయిసే. దానికి మా వాయిస్కు, మా గలానికి మీ గలం తోడు చేసి ఈరోజు మా గలాన్ని వినిపిస్తున్నందుకు స్వాతంత్ర టీవీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ప్యానల్ ఉన్న సభ్యులకు అందరూ కూడా అందరికీ గుడ్ ఈవినింగ్ తెలుపుతూ, 2.5 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వము మిమ్మల్ని మోసం చేస్తుంది. అడుగడుగున లీకులు అవుతున్నాయి, మీరు అనేక ఇబ్బందుల పాలవుతున్నారు, మేము ఉంటామని చెప్పేసి కొంతమంది కుహానా మేధావులు 24/7 మా స్టడియాల దగ్గర, మా హాస్టళ్ళ దగ్గర, మా దగ్గరనే ఉంటూ 24 గంటలు మాతోనే ఉంటూ మేము న్యాయం చేస్తామని చెప్పేసి, మీకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి మాకు నమ్మిస్తూ అడుగడుగున చేస్తూ, ఆ రోజు మా దగ్గరకు వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు మాతో ఛాయ్ తాగుతూ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, ఇక్కడ కావాలంటే ఇలా జూమ్ చేసుకోండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చిండ్రు. 2 లక్షల ఉద్యోగాల్లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ 2 సిగ్నేచర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిది, ప్రస్తుతం ఉన్న ఉప ముఖ్యమంత్రి 2 సిగ్నేచర్లతో కూడినటువంటి ఒక మేనిఫెస్టోలో మనకిచ్చిండ్రు. సరే, మేమేమనుకున్నాము, ఆ రోజు నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ లేవు. 1,91,000 బిస్వాల్ కమిటీ చెప్పినంత ప్రకారము 1,91,000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. మిగతా 9,000 మేము ఖాళీలు చేస్తాము, ఖాళీలు అవుతాయి, మొత్తం 2 లక్షలు ఇస్తారంటే నమ్మి వాళ్ళ కోసం బస్సు యాత్రలు చేసినాం. ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మీకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారా, ఉపాధి కల్పిస్తా అన్నారా? ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఉండదు. ఓకే, అపాయింట్మెంట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ప్రభుత్వ ఉద్యోగాలు, ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగాలు అనేది క్లియర్ కట్గా మన దగ్గర ఉంది. ప్రతి ఆధారాలు కూడా మాతోనే ఉన్నాయి, ప్రతి ఈచ్ అండ్ ఎవరి ఆధారాలు కూడా మాతోనే ఉన్నాయి. అయితే వచ్చిన తర్వాత అది ఒక రకమైన మోసం. అంటే 1,91,000 ఉంటే మాత్రమే 91,000 ఉన్న ఉద్యోగాలను 2 లక్షలు ఇస్తామనేది మొదటి మోసం. రెండవది ఏంది, వచ్చి రాగానే మీకు జాబ్ క్యాలెండర్, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అంటే మొదట జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి, అయ్యా జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని మేము అడిగితే, సంవత్సరంలో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందని కొన్ని రోజులు మేము కూడా వెయిట్ చేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వని అడిగితే ఒక బోగస్ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. 2024-25 అని చెప్పేసి ఒక బోగస్ జాబ్ క్యాలెండర్. మేము ఏం చెప్పినాము, ఈ జాబ్ క్యాలెండర్ ఏం చెప్పినాము, అయ్యా మాకు చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ కావాలంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చి, ఈ జాబ్ క్యాలెండర్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా మరొకసారి మోసం చేసిండ్రు. ఆ తర్వాత గ్రూప్ 1 విషయంలో 1:100 ఇస్తాము మీకు మెయిన్స్కు అని చెప్పేసి, సరే ఇస్తారనుకున్నాం, కానీ అప్పుడు కూడా ఇవ్వకుండా మరొకసారి మోసం 1:50 చేసుకొని మరొకసారి మోసం చేసిండ్రు. ఆ మోసాలు జరుగుతుండగానే ఒకవైపు ఎస్సీ ఎస్టీ, తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలని సివిల్ సర్వీస్ లాంటి పరీక్షలు, తెలంగాణలో సివిల్ సర్వీస్ లాంటి పరీక్షలు, గ్రూప్ 1 పరీక్షలు, ఆ పరీక్షల్లో ఉద్యోగాలు అంటే రిజర్వేషన్లు లేకుండా ఉద్యోగాలకు దూరం చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. అది తీసుకొచ్చింది GO 29. అయ్యా GO 29 అనేది ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట అన్యాయం చేస్తుంది, ఇది అక్రమమైన జీవో, ఇది నల్ల జీవో, దయచేసి దీన్ని రద్దు చేయండి అని చెప్తే వీళ్ళు చేసింది ఏం తెలుసా, రద్దు చేయకుండా కనీసం మా మాట వినకుండా మా మనసు గాయపరుస్తూ, ఇక్కడ చూడండి అన్న, ఇలా కొట్టిన చూడండి, ఇక్కడ చూడండి, GO 29 విషయంలో మేము చేస్తే మమ్మల్ని వెనకబడి కొట్టినటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చింది. మమ్మల్ని కాదు, హాస్టల్లో ఉన్న అమ్మాయిలని, హాస్టల్కి వెళ్తుంటే అమ్మాయిలను కూడా వెనకబడి కొట్టినటువంటి పరిస్థితి ఆ రోజు మాకు దాపరించింది. ఆ తర్వాత ఈ రకమైన ఇబ్బంది కలిగించుకుంటూ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరొక జాబ్ క్యాలెండర్ పేరు మీద మరొకసారి మోసం చేసిండ్రు. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే ఒకానొక సందర్భంలో
ఎక్కడికి వచ్చిండు? చదువుల తల్లికి సాక్షిగా, చదువుల తల్లి ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా వచ్చిండు. వచ్చి విద్యను ప్రేమిస్తున్నాడని కూడా విద్యను చెప్పారు. ప్రేమిస్తున్నా 40,000 చేస్తున్నా. మరొక మోసం 40,000 ఉద్యోగాలు మాకు ఉద్యోగం ఇవ్వండి. గతంలో ఉద్యోగాలు ఇచ్చిండ్రు, మీ పుణ్యాన్ని మాకు ఉద్యోగాలు వచ్చినాయని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. మళ్ళీ గతంలో మళ్ళొకసారి వచ్చి మాకు మళ్ళీ ఉద్యోగాలు అండి, మా కార్యకర్తలకు సర్పంచులుగా ఇవ్వండి, మీకు తప్పకుండా 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. మళ్ళీ ఇవ్వకుండా మళ్ళొకసారి మోసం చేసిండు. ఈ మోసాల పరంపర ఆ రోజు నుండి ఈ రోజు వరకు 14 సార్లు మాట తప్పి, ఇక ఆ తర్వాత త్వరలో అని మళ్ళొక 10 సార్లు చెప్పి దాదాపు 24 సార్లు మమ్మల్ని మోసం చేసి ఈ మోసాలన్నింటినీ కలిపి నయవంచనగా అంటాం, మమ్మల్ని నయవంచనకు గురి చేసిండు. ఆ నయవంచనకు వ్యతిరేకంగానే కొంతమంది నిరుద్యోగ జేఏసీగా ఏర్పడి వీళ్ళ యొక్క మోసాలను ప్రశ్నిస్తుంటే అడుగడుగున అరెస్టులు. ఒక్క నిమిషం మేము రాస్తారోకో చేసి వెళ్ళినా, ఒక్క నిమిషం మా వాయిస్ని వినిపించాలనుకున్నా, ఒక్క నిమిషం మేము బయట వెళ్ళి మాట్లాడాలనుకున్నా మమ్మల్ని మాట్లాడనియరు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19(1) భారత రాజ్యాంగంను పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ గారు మీ వాళ్ళకి చెప్పండి, నా ఆర్టికల్ 19(1) తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయమనండి. మా ఆర్టికల్ 19(1) అడుగడుగున తెలంగాణ ప్రభుత్వము వైలేట్ చేస్తుంది. వైలేట్ చేస్తూ ఉదయం 4 గంటలకు మా రూమ్ల దగ్గర ఉంటారు. ఉదయం 4 గంటలకు మా రూమ్ల దగ్గర ఉంటారు. హాస్టల్ల దగ్గర ఉంటారు. ఏం చేస్తారు? పోలీసులు వస్తే ఆ రూమ్ ఓనర్ ఏం చేస్తాడు? ఆ రూమ్ ఓనర్ ఇమీడియట్ గా ఖాళీ చేయమని చెప్తాడు. ఈ రకంగా కూడా మాకు ఇబ్బంది పెడతారు. చాలా మంది నిరుద్యోగులు నాకు చెప్తున్నారు, ఈ మధ్య కాలంలో మేము మా రూమ్ లో కన్నా పోలీస్ స్టేషన్స్ లోనే ఎక్కువ ప్రత్యక్ష సాక్షిని రూమ్ లో ఒకప్పుడు మీరు ఏడ ఉన్నారంటే స్టడీ హాల్లో ఉన్నాను అంటుంటుంది, కానీ ఇప్పుడు స్టడీ హాల్ కన్నా స్టేషన్లలోనే ఎక్కువ ఉంటాం. ఉదయం మేము ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే కార్యక్రమం చేయనియండి, మా వాయిస్ బయటికి వెళ్ళనియండి, మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పనియండి, కానీ చెప్పనీయకుండా ప్రివెంటివ్ అరెస్టుల పేరుతో అడుగడుగున మమ్మల్ని అరెస్టులు చేసి మీరు జైల్లో స్టేషన్లో పెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కావున మాకు ఇస్తానన్నటువంటి జాబుల్లో సాక్షాత్ ఇక్కడ చూడండి